వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద మరోసారి అల్లజడి మొదలైంది. ఇవాళ సిబిఐ అధికారులు హైదరాబాద్లోని బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను ఆమెకు అందజేసేందుకు వెళ్లారు. అధికారులు కవిత నివాసానికి వెళ్లిన సమయంలో ఆమె అక్కడ అందుబాటులో లేరు. దీంతో సిబిఐ అధికారులు ఆ నోటీసులు ఆమె భర్త అనిల్ కుమార్కు అందజేశారు. కవిత ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే వివరాలను అడిగారు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టును హాజరు కావాలని ఆ నోటీసులో సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కవితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5గురికి కూడా సిబిఐ నుంచి నోటీసులు అందాయి. వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి ఉన్నారు. కాగా ఢిల్లీ మద్యం విధానం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ఎమ్మెల్సీ కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు తాజా పరిణామాల్లో భాగంగా కవితకు నోటీసులు అందజేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద మరోసారి అలజడి మొదలైంది. ఇవాళ సిబిఐ అధికారులు హైదరాబాద్లోని బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను ఆమెకు అందజేసేందుకు వెళ్లారు. అధికారులు కవిత నివాసానికి వెళ్లిన సమయంలో ఆమె అక్కడ అందుబాటులో లేరు. దీంతో సిబిఐ అధికారులు ఆ నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్కు అందజేశారు. కవిత ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కవితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5గురికి కూడా సిబిఐ నుంచి నోటీసులు అందాయి. వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి ఉన్నారు. కాగా ఢిల్లీ మద్యం విధానం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ఎమ్మెల్సీ కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ తాజాగా కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు తాజా పరిణామాల్లో భాగంగా కవితకు నోటీసులు అందజేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద మరోసారి అలజడి మొదలైంది. ఇవాళ సిబిఐ అధికారులు హైదరాబాద్లోని బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను ఆమెకు అందజేసేందుకు వెళ్లారు. అధికారులు కవిత నివాసానికి వెళ్లిన సమయంలో ఆమె అక్కడ అందుబాటులో లేరు. దీంతో సిబిఐ అధికారులు ఆ నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్కు అందజేశారు. కవిత ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కవితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5గురికి కూడా సిబిఐ నుంచి నోటీసులు అందాయి. వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి ఉన్నారు. కాగా ఢిల్లీ మద్యం విధానం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మాజీ ఎమ్మెల్సీ కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు తాజా పరిణామాల్లో భాగంగా కవితకు నోటీసులు అందజేశారు.